ఆదిలాబాద్కి వెళ్ళి 56,000 కోట్ల పనులు చాలు చేసిండు ప్రధాని సారు. తర్వాత స్టేజ్ మీద సీఎంను పిఎంను పక్కపక్కన చూసినాం. సీఎం సారు అడుగుడు చేస్తామని మోడీ సారు మాట ఇచ్చాడు. ఆడ డెవలప్మెంట్ ముచ్చట్లు బీజేపీ సభల రాజకీయాలు మాట్లాడిండు. అటుకెళ్ళి తమిళనాడు పోయి మళ్ళా హైదరాబాద్ వచ్చిండు. రాత్రికి రాజ్భవన్లోనే ఉండి పొద్దుగాల అమ్మవారి దర్శనం తోటి షురు చేసిండు పనులు. సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాలమ్మ గుడికి రాగానే అయ్యవార్లు ఎదుర్కొని లోపలికి తోలుకపోయినరు మోడీ సార్ను. పెద్ద పూజలు అయినాక తీర్థ ప్రసాదాలు ఇచ్చి దీవెనార్తి పెట్టి అమ్మవారి పటం ఇచ్చిండ్రు. ఈ గుడికి ప్రధానమంత్రి వచ్చుడు ఇదే తోల్త. ఈడికెళ్లి చక్కగా సంగారెడ్డి జిల్లా పటేల్ కూడా పోయి 9,000 కోట్ల పనులు చాలు చేసిండు గవర్నర్ మంత్రులతోటి కలిసి. సంగారెడ్డికి వెళ్లి మదీనాగూడ 6 లైన్ల రోడ్డు, మెదకు ఎల్లారెడ్డి నడుమ 2 లైన్ల రోడ్డు, హైదరాబాద్ కి వెళ్లి పారాదీప్ నడుమ గ్యాస్ పైప్ లైన్ కు శంకుబాండ్ వేసి గట్కేసరికి వెళ్లి లింగంపల్లి దాకా ఎంఎంటీఎస్ రైలు शुरू చేసిండు జెండూపి. బేగంపేటలో పెట్టిన ఏవియేషన్ సెంటర్ ముచ్చట యాద్ చేసిండు. తెలంగాణ को दक्षिण भारत का गेटवे कहा जाता है. అటెన్క ఓపెన్ టాప్ జీప్ ఎక్కి పార్టీ మీటింగ్ వస్తుంటే పువ్వులు చల్లిండ్రు కార్యకర్తలు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే కాళేశ్వరం అవినీతిలో 2 పార్టీలకు వాటా ఉందన్నాడు. कि बीआरएस और कांग्रेस के बीच घोटाला बंधन बहुत मजबूत है. घोटाला बंधन है उनका. 2 పార్టీల డ్రామాలు ఎక్కువ రోజులు నడవాయని ఈ మాట అన్నాడు మోడీ సారు. क्योंकि मोदी सरकार में सर्जिकल स्ट्राइक भी होती है और एयर स्ट्राइक भी होती है. అట్లా జరగాలంటే దేశంలో బీజేపీకి 400 సీట్లు రావాలని కోరిండు. నాగలు వన్నెలు దాటాలి, నాగలు వందలు దాటాలి. మళ్ళా బేగంపేట ఎయిర్పోర్ట్ కు రాగానే తెలంగాణకి ఏమేం కావాలనో మొత్తం కాగితాల మీద రాసిచ్చి టాటా చెప్పిండు ముఖ్యమంత్రి సారు.